హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి సూపర్ న్యూమరీ కోటా కింద కొన్ని సీట్లు అయితే ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అన్నీ కూడా అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఇతర రాష్ట్రాల కోటా కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే చదవకుండా వేరే రాష్ట్రంలో చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా 4 క్యాంపస్లకి సూపర్ న్యూమరీ కోటా సీట్ల కింద అడ్మిషన్ కోసం ఎంపిక ప్రక్రియ హాజరు కావాలని మనకి ఇక్కడట తెలియజేయడం జరిగింది. మీ అడ్మిషన్ కౌన్సిలింగ్ సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు ధృవీకరణకు లోబడి ఉంటుందని, ఇది జూలై 17, 2025 ఆర్జీకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్లో జరుగుతుందని ఇచ్చారు. అంటే మీరు జూలై 17వ తేదీన ఆర్కే వ్యాలీ క్యాంపస్కి అయితే వెళ్ళాలి కౌన్సిలింగ్కి, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ పట్టుకొని. దానికి సంబంధించిన న్యూస్ కూడా వెబ్సైట్లో ఇచ్చారు. నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. కాబట్టి మీరు 4 క్యాంపస్లకు ఎంపిక ప్రక్రియ కోసం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి. అలాగే మార్నింగ్ 8 గంటలకైతే కౌన్సిలింగ్కి హాజరు కావాలి. కౌన్సిలింగ్ సమయంలో మీ విద్య మరియు కేటగిరీ ఒరిజినల్ సర్టిఫికేట్లు ధృవీకరణ తర్వాత మాత్రమే అడ్మిషన్ అనేది నిర్ధారించబడింది అని గుర్తుపెట్టుకోండి అని కూడా ఇచ్చారు. సో మరి మనకి హాజరైన దరఖాస్తుదారుల సంఖ్య ఆధారంగా మీ తాత్కాలిక అడ్మిషన్ జరుగుతుందని, అంటే హాజరైన ప్రతి ఒక్కరికి రాదు, అక్కడ ఉన్న సీట్లు ఫిల్ అయ్యే వరకు మెరిట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుంటారు. ఆల్రెడీ అప్లై చేశారు కదా, మీరందరూ కూడా వెళ్ళండి. కౌన్సిలింగ్ కోసం తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. 10th క్లాస్కి సంబంధించి మనకి మార్క్స్ మేమో, అంటే మార్క్ షీటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అన్నమాట. స్టడీ సర్టిఫికేటు, అలాగే మీ నివాస ధ్రువపత్రాలు, అలాగే అభ్యర్థి మరియు తల్లిదండ్రుల, అంటే తల్లి అండ్ తండ్రి 4 ఫొటోసు, అలాగే అభ్యర్థి మరియు తండ్రి మరియు తల్లి ఆధార్ కార్డులు ఇవైతే తీసుకొని వెళ్ళాలి. ఇతర రాష్ట్రాల కోటాలో ప్రవేశం పొందిన అభ్యర్థులు స్కాలర్షిప్కి అర్హులు కాదు కాబట్టి మీరు సంవత్సరానికి ట్యూషన్ ఫీజు 1.50 లక్షలు చెల్లించాలి. 6 సంవత్సరాల పాటు ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఫీజు అనేది చెల్లించాలి. అంటే మనకి 1,50,000 ఫీజు ఉంటుంది సంవత్సరానికి ట్యూషన్ ఫీజు. అలాగే కౌన్సిలింగ్ సమయంలో మనకి కొంత అడ్మిషన్ ఫీజు అనేది చెల్లించాలి. సో మరి కౌన్సిలింగ్ సమయంలో మనకి ట్యూషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు కలిపి 1,54,200 చెల్లించాలి. ఎస్టీ వాళ్ళు అయితే 1,53,700 రూపాయలు చెల్లించాలి. ఒంగోలు మరియు శ్రీకాకుళం క్యాంపస్ల నుండి మొదటి సంవత్సరం పియూసీ బ్యాచ్లో ఆర్జీకేటీ న్యూజివేడు క్యాంపస్లో మనకి వసతి కల్పిస్తారు. అలాగే ఆర్జీకేటీ అంతర్గత ఏర్పాటును ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి మార్చవచ్చు అని కూడా ఇచ్చారు. అలాగే ఆర్జీకేటీ పూర్తిగా రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం కాబట్టి అడ్మిషన్ కోరుకునే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు హాజరు తప్పనిసరి అని గమనించాలి. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్ళొచ్చు, కానీ మీరు ఎక్కువగా ఆబ్సెంట్ అయితే అవ్వకూడదన్నమాట. అలాగే వీటితో పాటు ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇచ్చారు. మీరు అన్నీ కూడా క్లియర్గా స్టడీ చేసుకోండి. సో ఆ పీడిఎఫ్ అనేది అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.